మోంతా తుఫాను పాడుగాను మొత్తం ఆంధ్రను ఆగం చేస్తట్టే ఉన్నది కదా. ఇప్పటికీ సిమ్మన చీకటి కదా కమ్ముకొని ఉన్నట్టే మొగులు మెత్తబడి ఉంటున్నది. ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాను ముంచుకొస్తున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు మీటింగు పెట్టి జిల్లా కలెక్టర్లకు ఆర్డర్లు కూడా చేసిండు. కంటి మీద కునుకు తీయకుండా కాయిస్గా తుఫాను పోయేదాకా పని చేయండ్రి, కాళ్లకు రికాం లేకుండా తిరుగుకుంటా పబ్లిక్ కోసం పనిచేయ్యి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు కాబట్టి ముందుగాలనే ముప్పును గమనించి హుషారయ్యి మొదలే చర్యలు తీసుకుంటే ఎసొంటి తిప్పలు పడవలసిన పరిస్థితి ఉండదని ఆఫీసర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చిండ్రట. అటు ఆఫీసర్లు కూడా ఇప్పటికే పోర్టుల కాడ 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు పెట్టిరట. తీర ప్రాంతాల ప్రజలను మొత్తం తరలించి వాళ్లకు షెల్టర్లు ఏర్పాటు చేసి తిండి టీకానా అందేటట్టు ఏర్పాట్లు కూడా చూస్తున్నారట. అటు ఏపీలోనే కాదు ఇటు తెలంగాణలో కూడా ఆడాడ చిన్న డల్లులు పడితే కొన్ని జాగాల్లో వానలు ఇసిరిసిరి కొడుతున్నాయని అంటుర్రట. అన్నదాతలంతా పంటలు కోసి ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పోసిండ్రు కాబట్టి అటు అన్నదాతలకు కూడా తిప్పలు కాకుండా వెంటనే సర్కారు ఒడ్లు కొనాలి. లేకుంటే కొనేటప్పుడు ఏమన్నా ఆలస్యం అయ్యేది ఉంటే ఒడ్లు నానకుండా తార్పాలేను కవర్లు ఇచ్చి ఆదుకుంటే ఇంకా మంచిగుంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.